ఆంధ్రప్రదేశ్లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని నెల్లూరు జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానంలో నూతన మినీకిట్ వరి రకం ఎన్ఎల్ఆర్ 3648 క్షేత్ర పరిశీలన జరిగింది. పరిశోధనా స్థానంలో రూపొందించబడిన ఈ రకం చిరు సంచుల దశలో ఉంది. ఈ రకం గుణగణాలపై శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు రైతులకు పరిశోధనా స్థానంలో క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఖరీఫ్, రబీ, ఎడగారు 3 సీజన్లలో ఈ రకం సాగు చేసుకోవచ్చంటూ రకం గుణగణాలను వ్యవసాయ పరిశోధనా స్థానం విత్తన విభాగం శాస్త్రవేత్త శ్రీలక్ష్మి తెలియజేస్తున్నారు. రాష్ట్రమంతా కూడా మనకి వరిని ఖరీఫ్ ఇంకా రబీ కాలాల్లో సాగు చేస్తుండగా నెల్లూరులో మాత్రమే ప్రత్యేకంగా ఎడగారును ఒక ప్రత్యేక సీజన్లో కూడా సాగు చేయడం జరుగుతుంది. ఈ ఎడగారుకు సంబంధించినటువంటి రకాలు చూసినప్పుడు ఇంతకుముందు 120 రోజుల కాల పరిమితికే పరిమితం అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఎడగారులో కూడా 130 నుంచి 35 రోజుల కాల పరిమితం రకాలు కూడా సాగు చేయడం జరుగుతూ ఉంది. అలాంటి కోవలోనే మనకిప్పుడు ఎన్ఎల్ఆర్ 3648 అనే రకాన్ని ఒకటి మనం కొత్తగా తయారు చేయడం జరిగింది. ఇది ప్రస్తుతం 2వ సంవత్సరం చిరుసంచుల దశలో ఉంది. అంటే రైతుల పొలాల్లో మనం ప్రయోగాత్మకంగా పరిశీలించడం జరుగుతుంది. ఈ రకం లక్షణాలు చూసినట్లయితే ఎండాకాలంలో వేసుకున్నప్పుడు కానివ్వండి, ఖరీఫ్లో వేసుకున్నప్పుడు కానివ్వండి, రబీలో ఎప్పుడు వేసుకున్నా కూడా 130 నుంచి 135 రోజుల కాల పరిమితితో మనకు పంట చేతికి వస్తుంది. ఈ గింజల బరువు చూస్తే 13.5 గ్రామ్ వరకు కూడా ఉంది. ఇది అగ్గి తెగులు తట్టుకుంటుంది. మనం రబీలో సాగు చేసుకున్నప్పుడు పైరు పొడవు చూసినట్లయితే 80 నుంచి 85 సెంటీమీటర్ల వరకు పైరు మధ్యస్థంగా పొట్టిగానే ఉంది. పడిపోయేదానికి కూడా అవకాశం లేకుండా ఉంది. ఒక్కొక్క దుబ్బులో చూసినట్లయితే మనకి 18 నుంచి 19 వరకు కూడా ప్రొడక్టివ్ టిల్లర్స్ అంటే వెన్నులు కనిపిస్తున్నాయి. ఒక్కొక్క వెన్నులో చూసినట్లయితే మనకి దాదాపు 300 నుంచి 350 వరకు కూడా గింజలు ఉన్నాయి. ఈ గింజల నాణ్యత మధ్యస్థంగా ఉంది. అన్నం ఉడుకు స్వభావం కానివ్వండి, అన్నం ఉడికిన తర్వాత దాని ఎలాంగేషన్ కానివ్వండి, అవన్నీ కూడా నాణ్యత పరంగా బాగుంది. ఈ రకాన్ని రైతులు ఎడగారులో ఇంకా ఖరీఫ్ కాలంలో మరియు రబీ కాలాలు 3 కాలాలు కూడా 130 నుంచి 35 రోజులు వేసుకోదగినటికి అనువైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడా సాగు చేసుకోవడానికి ఈ రకం బాగా అనుకూలమైనది.